లహరి విషయంలో శోభ తీసుకున్న నిర్ణయం ఏంటి? 'సప్తపది' సీరియల్ జూన్ 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఇంద్ర శోభతో "మీరు పెద్ద మనిషి, అర్థం చేసుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను. నా భార్యని పంపించండి" అంటాడు. ఇక వెంటనే అరవింద్‌కి కోపం వస్తుంది. "నీ టార్చర్ భరించలేకే కదా వచ్చింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చి అడుగుతున్నావంటాడు. నా మీద ఎందుకు చేయెత్తుతున్నావు అని ఇంద్ర అంటాడు. "నేను నా పెళ్ళాన్ని తీసుకెళ్తున్నాను. నీకు మరదలైనంత మాత్రాన నీ భార్యని, మరదల్ని ఇద్దరిని నీ ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదుగా" అంటాడు ఇంద్ర. "లహరి నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ నాకు చెప్పింది. నీలాంటి వాడి ఇంటికి లహరి రాదు. ఏం చేస్తావో చేసుకో" అని. "నా చెల్లిని నీతో పంపించమని మైత్రి అంటుంది." "ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేసిన డైలాగులే. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు" అని ఇంద్ర అంటాడు. "నువ్వు నన్ను ఎలాగో వదిలెళ్ళిపోయావు. నువ్వు విడాకుల కోసం కోర్టుకెళ్తే ఏం చెప్పారు? 6 నెలలు కలిసుండమని చెప్పారుగా. ఇప్పుడు నా భార్య విషయంలో కూడా అదే తీర్పొస్తుంది. నీకు అర్థం కావడం లేదా" అంటాడు. శోభ కూడా "నీ టార్చర్ భరించలేకే వచ్చింది. నీతో రాదు, వెళ్ళిపో" అంటుంది. "భార్యాభర్తల్ని విడదీయొద్దు. అది పాపమని మీకు తెలుసుగా" అని ఇంద్ర అంటాడు. "ఈ పాపం ఊరికే పోదు" అంటాడు. "నేను నా చెల్లెల్ని నీతో పంపను. ఏం జరిగినా కోర్టులోనే తేల్చుకుందాం వెళ్ళు" అంటుంది మైత్రి. "నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను చూసుకుంటానని" మైత్రి అంటూ ఉంటే, "నీ దగ్గర ఎవిడెన్స్ ఉందంటున్నావు. మరి నా దగ్గర కూడా ఉంటుందిగా" అంటాడు. ఒక పేపర్ తీసి అందులో ఉన్నది చదువుతూ ఉంటాడు. "ఈ యాక్సిడెంట్‌లో అమ్మ, నాన్న చనిపోవడంతో మెంటల్ డిప్రెషన్‌లో ఉంది నా భార్య. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని, డాక్టర్ మీద కూడా తిరగబడుతుందని డాక్టర్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్" అని చూపిస్తూ ఉంటాడు. "ఇది డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్" అంటాడు. నాకు ఈ సాక్ష్యం చాలు" అంటాడు. "నేనసలే పాత కక్షలన్నీ మర్చిపోయి మీ చెల్లెలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మీరు నో అన్నారనుకో లీగల్‌గానే ప్రొసీడ్ అవుదాం. కోర్టు చుట్టూ తిరుగుతాను అంటే అది మీ ఇష్టం. మీరే నిర్ణయం తీసుకోండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి వస్తానని" చెప్పి ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లహరి మైత్రితో కళ్ళు తెరిసినా అవే గుర్తొస్తున్నాయని, ఇంద్ర పెట్టిన బాధలే గుర్తొస్తున్నాయని చెప్తూ ఉంటుంది. "నువ్విక్కడికొచ్చేసావుగా, ఇక మేమున్నాం. నువ్వు భయపడకని ధైర్యం చెప్తుంది మైత్రి. "వాడు నిన్ను బెదిరించినప్పుడైనా నాతో చెప్పాల్సింది. నేను చూసుకునేదాన్నిగా" అని అంటూ ఉంటే, "నిన్ను చంపేస్తానని బెదిరించాడని" లహరి అంటుంది. "నాకు వేరే గత్యంతరం లేక ఇలా చేశాను" అంటుంది. "నేను ఇంటికి వెళ్ళను. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు" అంటుంది లహరి. "నీ మెడలో తాళి కట్టే నిమిషం ముందు నువ్వు నా దగ్గరకొచ్చినా నిన్ను కాపాడుకునేదాన్నిగా" అంటుంది మైత్రి. "ఆ రోజు తన మొఖానికి మాస్క్ వేసుకుని వచ్చాడు. అది ఇంద్రయే. నా జీవితం నాశనం చేసింది ఎవరో కాదని" లహరి చెప్తుంది. "నీ ప్రాణాలు తీస్తానని బెదిరించడం వల్లే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వైనా సంతోషంగా ఉండాలనుకున్నానని. కానీ ఇప్పుడు నేను భరించలేకపోతున్నానని" ఏడుస్తూ ఉంటుంది. "నేను బ్రతికుండగా నిన్నింక వాడి దగ్గరికి వెళ్ళనివ్వను. ఇక నుంచి నువ్విక్కడే ఉండొచ్చు" అని మైత్రి లహరితో అంటూ ఉంటే, "అమ్మా, నాన్న ఉంటే వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. నాకు ఆ అవకాశం కూడా లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చానని" లహరి అంటుంది. "ఇక నేను చూసుకుంటాను, బాధపడొద్దని" చెల్లెలికి ధైర్యం చెప్తుంది మైత్రి. ఇక వెంటనే మైత్రి శోభ దగ్గరికి వెళ్లి, "నా చెల్లెలు భయపడిపోతుంది. నా చెల్లెలు వాడి దగ్గరికెళ్తే ఖచ్చితంగా చంపేస్తాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నేనేదో వాణ్ణి బెదిరించడానికి ప్రూఫ్స్ ఉన్నాయన్నాను గానీ, వాడి శాడిజాన్ని బయటపెట్టే సాక్ష్యాధారాలు మన దగ్గర లేవు. మీరు నాకొక సహాయం చేయాలని" తన దగ్గర ఉన్న సలహా మైత్రి శోభతో చెప్తుంది. "నాకిందులో ఎటువంటి అభ్యంతరం లేదు. లహరి కూడా నా కూతురు లాంటిదే. తను సంతోషంగా ఉంటుంది అంటే నువ్వేం చెప్పినా చేస్తాను" అంటుంది శోభ. మరోవైపు పుల్లయ్య ఇంద్ర గురించే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు పారిజాతం ఇలా మైత్రి శోభ దగ్గరికెళ్లి మాట్లాడిన విషయం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంద్ర ఇంటికి వస్తాడు. "నేను చెప్పాను కదా ఈ రోజు వస్తానని. ఏం నిర్ణయం తీసుకున్నారు" అని అడుగుతాడు. ఇక వెంటనే మైత్రి, "నా చెల్లి నీ ఇంటి గడప దాటి రాదు. నేనెప్పటికీ పంపను" అంటుంది. "అందుకే నేను నిన్నడగలేదు. ఆ పెద్దావిడ్ని అడిగానని" ఇంద్ర అంటాడు. "పెళ్లైన 3 రోజులకి నా పెళ్ళాం పారిపోయిందంటే నా పరువేం కావాలి" అని అంటూ ఉంటే, "పొరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావేంట్రా" అని అరవింద్ రెచ్చిపోతాడు. "పొరువనేది ఎవరికైనా ఉంటుందని" ఇంద్ర అంటాడు. "కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వమంటే" "సరే అలాగే ప్రొసీడ్ అవుతానంటాడు." ఇక వెంటనే శోభ అందుకుంటుంది. "నేను నీ గురించి ఆలోచించాను. నీ బాధని అర్థం చేసుకున్నాను. నేనొక నిర్ణయం తీసుకున్నాను" అంటుంది. ఇక మైత్రి, "మీరేం నిర్ణయం తీసుకున్నారో కూడా నాకు తెలీదు. కానీ నా చెల్లెల్ని మాత్రం ఇంద్ర ఇంటికి పంపించే ప్రసక్తే లేదు" అంటుంది ఏమీ తెలియనట్లు నటిస్తూ మాట్లాడుతుంది. ఇక శోభ అయితే, "ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో అందరూ నా మాట గౌరవించాలి. నా నిర్ణయాన్ని గౌరవించాలి" అంటుంది.
ఆడదాని ఉసురు ఊరుకునే పోదు. లహరి చిన్నపిల్ల. ఆ అమ్మాయిని ఎలా మోసం చేయాలనిపించింది? నిన్ను చూస్తూ ఎలా వణికిపోతుందో అంటుంది శోభ. నీ దగ్గరకొస్తే ఒక్కరోజు కూడా బ్రతికే పరిస్థితి లేదు. నీ దగ్గరికి లహరిని పంపించే సమస్యే లేదు. పాత విషయాలను మర్చిపోయి సంతోషంగా చూసుకుంటానని చెప్పావు కాబట్టి, నీ భార్యని పంపించమని బ్రతిమలాడుకున్నావు కాబట్టి, నువ్వే ఈ ఇంటికి వచ్చి నీ భార్యతో కలిసి ఉండని శోభ అంటుంది. శోభ మాటలకి అందరూ షాక్ అవుతారు. నేను ప్లాన్ చేసిందే జరిగిందని ఇంద్ర లోలోపల సంతోషపడిపోతూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏమైనా వెధవేషాలు వేస్తే, ఆ అమ్మాయిని గాని ఇంకేమైనా టార్చర్ చేయాలని చూస్తే, నేనే మీ ఇద్దరికీ విడాకులు ఇప్పించేస్తానని శోభ బెదిరిస్తుంది. ఇక ఇంద్ర అయితే నీ నిర్ణయం చాలా బాగుంది. సూపర్. నాకు ఓకే అంటాడు. ఇంకా ఎవరికైనా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి. నేనొచ్చాక గొడవ చేస్తే కుదరదని ఇంద్ర అంటాడు. అయితే మయూక, అక్షితులు మాత్రం ఒప్పుకోరు. మేం ఒప్పుకోము అంటారు. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మీకు మీ నాన్న లేనట్టే ఈ అమ్మ కూడా ఉండదని శోభ అంటుంది. ఇక లోపలికెళ్ళిపోతుంది శోభ. ఇక శోభ అంత మాట అన్నాక మయూక, అక్షితులు మౌనంగా ఉండిపోతారు. అయితే నేను ఇంటికెళ్ళి మంచి ముహూర్తం చూసుకుని రేపు లగేజీతో సహా వస్తానని ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజు రోజుకి ఊహించిన ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ డైలీ రివ్యూస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.